ఈ ఎముక మధ్యలో నరం వెళ్తా ఉంటుంది. స్పైనల్ కార్డ్ ఈ 2 సెగ్మెంట్స్ తీసుకుంటే ఇది మనకి ఓకేనా. సో దీనిలో నరం ఫ్రీగా ఉండాలన్నమాట. ఓకేనా. బాబుకి ఏమైంది అంటే కన్ఫామ్గా టీబీ ఉంది అంతకుముందు. సో ఆ టీబీ నరానికి అటాక్ అయ్యి పెద్ద నరానికి అటాక్ అయ్యి ఇది ఇక్కడ కూర్చొని పెద్ద నరాన్ని తినటం మొదలుపెట్టింది. ఓకేనా. సో ఇప్పుడు దీనివల్ల క్రమేపీ కాళ్ళు చచ్చిపడిపోవటం, కాళ్ళలో స్పర్శ తగ్గిపోవటం, నడవలేకపోవటం లాంటి సింప్టమ్స్ వచ్చినాయి. ఓకేనా. దీన్ని మందులతో మేనేజ్ చేయడానికి మనం మ్యాక్సిమం ట్రై చేసాం. ఓకేనా. తన వెయిట్ కన్నా ఒక మెట్టు కొంచెం ఎక్కువ పెట్టగలిగే డోస్కి పెట్టాము, అన్నీ ప్రయత్నించాం. ఓకేనా. ఇది పోవట్లేదు. దానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి ఇక్కడ దాకా ముందు వెళ్ళకపోవడం, 2 ఇది మనం పెట్టే మందులకి రెసిస్టెంట్ అయింది. ఓకేనా. అది రెసిస్టెంటా కాదా అనేది ఎలా తెలుస్తుంది? దీని చుట్టూ ఉండే నీరు తీసి టెస్ట్ చేస్తే తెలుస్తుంది. ఆ నీరు తీసాం కానీ ఆ టెస్ట్లో ఏమీ తెలియదు, దాంట్లో బ్యాక్టీరియానే మనకి దొరకలేదు. అది రెసిస్టెంటా కాదా చెప్పాలంటే ముందు బ్యాక్టీరియా దొరికి దాని డిఎన్ఏ టెస్ట్ చేస్తే మనకి తెలుస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనం దీని నుంచి ముక్క తీసి టెస్ట్ చేయడం తప్ప ఇంకో మార్గం లేదు. ఇక్కడ దాకా వెళ్ళి ముక్క తీయటంలో పాయింట్ లేదు. మనం గడ్డ మొత్తం మనం తీసేసుకునే అవకాశం ఉన్నప్పుడు ఒట్టి ముక్క తీయటంలో పాయింట్ లేదు. ఓకేనా. సో ఇప్పుడు రేపు ఏం చేస్తామంటే న్యూరో మానిటరింగ్ అన్నమాట పెడతాం. న్యూరో మానిటరింగ్ అంటే ఏంటంటే తల దగ్గర నుంచి కరెంటు ఈ నరం గుండా మత్తిచ్చేస్తారు. మత్తిచ్చేసి కరెంటు ఈ నరం గుండా పంపిస్తూ ఉంటాడు. అది కరెంటు వెళ్తూ ఉండగా మనం ఈ ముక్కని తీస్తాం. దాన్ని తీసేటప్పుడు కాళ్ళు కదిలించే నరాలు ఏమైనా ఎఫెక్ట్ అవుతుంటే మనకి వెంటనే అలారం పట్టింది అన్నమాట. అప్పుడు అక్కడ ఆపేసేయాలి, అప్పుడు చేయకూడదు. ఒకవేళ ఎఫెక్ట్ ఏమీ కావట్లేదు, నరాలు ఎఫెక్ట్ లేకుండా దీన్ని మొత్తం తీసేయగలిగితే వీళ్ళంతా తీసేయడానికి ప్రయత్నిస్తాం. సో దీంతో మనకి ఫ్యూచర్లో తలనొప్పి ఉండకూడదు. ఓకేనా. ఇది అండ్ ఈ 2 ఎముకలు తీసేస్తాం. సో దట్ ఫ్యూచర్లో ఏమైనా వాపు వచ్చినా మళ్ళీ తిరగబడినా మళ్ళీ ఇదే పరిస్థితి రాకుండా. ఎందుకంటే ఇప్పుడు ఇది ఎఫెక్ట్ అయినప్పుడు ఏమైంది, ఇది వాసింది. ఓకేనా. కానీ ఈ సందులో కరెక్ట్గా ఇది ఉండటానికి గ్యాప్ ఉంటుంది. వాపుతో ఇది ఉన్నప్పుడు గ్యాప్ ఉండదు, ఆల్రెడీ ఆ సిచ్యువేషన్లో ఉండదు. సో అందుకని ఈ ఎముకలు తీసేస్తాం. ఈ వెనకాల ఎముక కొంతవరకు తీసేస్తాం. నరాన్ని ఫ్రీ చేస్తాం. ఫస్ట్ నరాన్ని ఫ్రీ చేసి ఆ తర్వాత పెద్ద నరం మీద ఓపెన్ చేసి ఆ గడ్డ తీస్తాం. ఓకేనా. ఇది చాలా మేజర్ సర్జరీ. అందుకనే వీలైనంతవరకు దీన్ని అవాయిడ్ చేద్దామని మనం ప్రయత్నించాం, కానీ అవ్వట్లేదు కాబట్టి మనం సర్జరీకి వెళ్తాం. ఓకేనా. సర్జరీలో రిస్క్ ఉంటుందా అంటే 70%, సరే 50% ఇప్పుడున్న దాని మీద ఇంప్రూవ్మెంట్ అవుతారు. అందుకని ఇప్పుడు నడవలేని ఏదైతే ఉందో ఇమీడియట్గా చేసిన వెంటనే టక్కన లేదు డ్యాన్స్ చేయదు, కానీ వచ్చే 2-3 నెలల్లో క్రమేపీ నడక నార్మల్ అవ్వాలి లెక్క ప్రకారం. ఓకేనా. ఒక 30% ఛాన్స్ ఇప్పుడు ఎలా ఉన్నాడో అలానే ఉంటాడు. దాని అర్థం ఏంటి అంటే ఆల్రెడీ ఈ గడ్డ అనేది మెయిన్ నరాలనే తినేసింది, మెయిన్ నరాలు డ్యామేజ్ చేసేసింది. అప్పుడు మనం తర్వాత దాన్ని తీసినా కూడా డ్యామేజ్ అయిన నరం రికవర్ అవ్వదు. ఆ పక్క నరాలని ఏదైతే తినడానికి రెడీగా ఉంది, నరాన్ని ఇంకా ఎఫెక్ట్ చేస్తా ఇంకా పూర్తిగా ఎఫెక్ట్ చేయలేదో ఆ నరాలు మాత్రం సర్వైవ్ అవుతాయి. ఒక 20% to 30% ఛాన్స్ ఇప్పుడు ఉన్న దాని మీద ఇంకా డౌన్ అవుతుంది. పూర్తిగా నడుము పడిపోవడం, పూర్తిగా కాళ్ళు చచ్చులు అవ్వడం లాంటివి. ఓకే. ఆ రిస్క్ తీసుకొనైనా మనం ఎందుకు చేయాలి అంటే ఇప్పుడు ఇక్కడ ఉంది, నెక్స్ట్ పైకి వెళ్తే మెదడులోకి వెళ్తే సో అది ఇన్ఫెక్షన్ గడ్డ మనకి తెలుసు ఆల్రెడీ. సో దాన్ని ఫస్ట్ థింగ్ అది ఏ మందులు రెస్పాండ్ అయ్యింది అనే ఇన్ఫర్మేషన్ మనకు కావాలి, ఇది ఫర్దర్గా పెరగకుండా ఉండడానికి. సో మనం ఫస్ట్ ఎయిమ్ దాని నుంచి ఫస్ట్ ఎయిమ్ అయితే నరాన్ని విడిపించడం. సో కొంచెం వాపు వచ్చినా ఇంకా కొంచెం తట్టుకుంటారు. సో ఈ ఎముక తీయడం ఫస్ట్. సెకండ్ దీని నుంచి గడ్డ తీయడం, అదే ముక్క పరీక్ష తీయడం టెస్ట్కి. దానిలో ఈ టీబీ ఏ రకం మందులు పనిచేస్తుంది అనే ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. మూడోది మొత్తం తీసేయగలిగితే తీసేయడం. ఆ మూడోది చేయడం కోసం మనకి న్యూరో మానిటరింగ్ కావాలి. న్యూరో మానిటరింగ్ కనుక మనం దాన్ని ముట్టుకోగానే అలారం కొట్టింది అనుకోండి, చేసేది ఏమీ లేదు, అది తీసి కాళ్ళు పూర్తిగా చచ్చిపోతుంది. ఆ ఇన్ఫర్మేషన్ తెలియడం కోసం గుడ్డిగా మానిటరింగ్ లేకుండా మొత్తం తీసుకొచ్చాను అనుకోండి, తర్వాత పూర్తిగా కాళ్ళు చచ్చి వచ్చేస్తే మన బాధపడాల్సి ఉంటుంది. సో కాళ్ళు చచ్చి వస్తే రాదా చెప్పే మిషన్ అనమాట. సో అలాగనే 100% ఫుడ్ ప్రూఫ్ కాదు, 80% యాక్యురేట్ ఉంటుంది. ఒకసారి అది
చచ్చిపోవడం చెప్పినా కూడా మనం తీసినా కూడా చచ్చిపోవచ్చు. సో 20% రిస్క్ ఉంటుంది. ఓకేనా. సో బట్ చిన్నపిల్లడు కాబట్టి యూజువల్గా రికవర్ అవుతారు. యూజువల్గా ఎంతో కొంత ఇప్పుడు నడిచేంత స్టేజ్ కన్నా గ్యారంటీకి వస్తారు మనం మొత్తం తీసేసిన సాధారణంగా. ఓకేనా. ఒకసారి ఫిలిం ఇవ్వండి.